మరణించినవాడు పుట్టక తప్పదు, పుట్టినవాడు మరణించక తప్పదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నీతి ఇది. ఇందుకు ఎవ్వరూ అతీతులు కాదు. దీనిని ఎదిరించాలని చూడటం మూర్ఖత్వం అవుతుంది. మరి మనిషి మరణించిన తరువాత ఏమవుతాడు? చనిపోయిన తరువాత ఆత్మ పైకి వెళ్ళి మళ్ళీ వస్తుందా? కర్మకాండలు అయిపోయే వరకు ఆత్మ మన చుట్టూనే ఉంటుందా? ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నలు. వీటికి సమాధానాలు పలువురు పలు రకాలుగా చెబుతున్నారు. అవేంటో చూద్దాం. మరి మరణించడానికి ముందే సూచనలు కనిపిస్తాయా? మనిషి మృతి చెందడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ లక్షణాలు కనిపిస్తాయట. ఆరోగ్యం బాగోలేక మంచాన పడిన వ్యక్తికి చివరి క్షణంలో యమదూతలు తన చుట్టూ కూర్చుని ఉంటారట. ఆయువు తీరే సమయం కోసం వేచి చూస్తారట. మంచం చుట్టూ కూర్చుని మరణించే వ్యక్తితో ఏవో అర్థం కాని భాషలో మాట్లాడతారంట. అందుకే నేమో చాలామంది మంచాన పడిన వారు ఇంట్లోకి ఎవరో వచ్చారని, బయటకు వెళ్తున్నారని, తనతో ఏదో చెబుతున్నారని, తనని వారితో రమ్మంటున్నారని చెప్పటం వినే ఉన్నాం. దీనిని బట్టి చూస్తే ఇది నిజమనే అనిపిస్తుంది. మరణించిన తరువాత ఆత్మ ఏం చేస్తుంది? మనిషి చనిపోయిన తరువాత 30 సెకన్ల వరకు మెదడు బతికే ఉంటుంది. తరువాత నెమ్మదిగా శరీరం చచ్చుపడిపోతుంది. తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వస్తుంది. అనంతరం తన శరీరాన్ని చూసి దుఃఖిస్తుంది. ఇంతకాలం నేను బంధాలు, అనుబంధాల కోసం పరితపించింది ఇందుకేనా అని ఆవేదన చెందుతుంది. తన వాళ్లను చూసుకుని రోధిస్తుంది. మళ్లీ శరీరంలోకి వెళ్లాలని పరితపిస్తుంది. అందుకే మనిషి చనిపోయిన తరువాత నిర్దిష్టంగా పరిశీలిస్తే కంటికి కనిపించనంత సూక్ష్మమైన కదలికలు శరీరంలో కనిపిస్తాయట. అంటే మళ్లీ ఆత్మ శరీరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో ఇలా జరుగుతుందంట. ఎన్ని రోజుల వరకు ఆత్మ భూమి మీద ఉంటుంది? గరుడ పురాణం ప్రకారం, మహాసిద్ధులు చెప్పిన వివరాల ప్రకారం, హిందూ ధర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చనిపోయిన తరువాత సుమారు 13 రోజులు ఆత్మ భూమి మీద ఉంటుంది. ఈ 13 రోజులు మనిషికి తన బంధువులు చేసే కర్మకాండలను దగ్గరుండి చూసుకుంటుందట. శవం కాలే సమయంలో కూడా ఆత్మ తన శరీరం తలవైపు నిలుచుని ఉంటుందట. కపాలం పగిలిపోయే వరకు అక్కడే ఉంటుంది. ఈ సమయంలో 12 అడుగుల ఎత్తు నుంచి ఇదంతా చూస్తుంది. అనంతరం తన ఇంట్లో తనకు ఇష్టమైన ప్రదేశంలో మకాం వేసుకుని ఉంటుంది. 13 రోజుల తరువాత ఆత్మ చేతి బొటనవేలు సైజుకు మారుతుంది. అనంతరం అతని పాప పుణ్యాల వల్ల దూతలు యమలోకానికి కానీ స్వర్గలోకానికి కానీ తీసుకెళ్లి మళ్లీ 24 గంటల వ్యవధిలో భూమి మీదకు తీసుకొస్తారు. కోరికలు తీరకుండా చనిపోతే సహజంగా మృతి చెందిన వారి ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు తీరకుండా మరణిస్తే ఆ ఆత్మ భూమి మీద బలహీనంగా ఉన్న శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాంతో దాని కోరికలు తీర్చమని వేధిస్తుంది. అందుకే భూమి మీద దయ్యం పట్టిందని కొందరు వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పడేస్తుంటారు. ఇలా తన ఆత్మ శాంతించే వరకు ఉండి తరువాత మరో దేహంలోకి వెళ్తుంది. తన ఆయువు కాలం పూర్తయ్యే వరకు మనుషులను వేధించి తరువాత అంతమైపోతుంది. మరో జన్మ ఎలా వస్తుంది? మనిషికి భూమి మీద కార్యక్రమాలు పూర్తయిన తరువాత అతని ఆత్మ మధ్యలో 171 రోజులు విశ్వంలో పయనిస్తుంది. యమలోకంలోనైతే ఈ ప్రయాణం తరువాత యమకింకరులు విచిత్ర భవనం అనే నగరానికి తీసుకెళ్తారు. దీనికి సమీపంలోనే వైతరిణి నది ప్రవహిస్తుంది. ఇందులో నీటికి బదులు చీము, నెత్తురు ప్రవహిస్తుంది. వారి వారి పాపాలను బట్టి ఆత్మలను ఇందులో ముంచుతారు. ఇక్కడి నుంచి 361వ రోజు ప్రయాణించేసరికి భూమి మీద చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు సంవత్సరికం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంతో ఆత్మలకు వారి బంధువులతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అలా బంధాలు తెగిపోయిన ఆత్మలకు అంతకు ముందే నిర్ణయించిన విధంగా ఏ శరీరంలో ప్రవేశించాలో దాని ప్రకారం మగ జీవుల కారణంగా ఆడ జీవుల్లోకి ప్రవేశించి ఆయా కాల పరిమితి ప్రకారం మరో జన్మ పొందుతారు. పాప పుణ్యాల ప్రకారం పురుగుగానో, కుక్కలాగో, పందిలాగో నిర్ణయించిన ప్రకారం జన్మిస్తారన్నమాట.